పురాతన రాజ్యమైన జనార్లో సూర్యుడు హోరిజోన్లోకి దిగి ఆకాశాన్ని క్రిమ్సన్ మరియు బంగారు రంగులతో చిత్రించాడు. ప్రజలు తమ పాలకుడు, న్యాయమైన రాజు అరిన్తో సామరస్యంగా జీవించారు. రాజ్యం దాని శ్రేయస్సు మరియు శాంతికి ప్రసిద్ధి చెందింది మరియు ప్రజలు తమ రాజును హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. కాని వారికి కొంచెం తెలుసు, ఒక ద్రోహం నీడలో ఉంది. రాజు యొక్క అత్యంత విశ్వసనీయ సలహాదారు లార్డ్ రావెన్స్వుడ్ అతని స్వంత ఆశయం మరియు దురాశతో రాజుకు వ్యతిరేకంగా రహస్యంగా కుట్రలు పన్నుతున్నాడు. రోజులు గడిచే కొద్దీ లార్డ్ రావెన్స్వుడ్ యొక్క పథకాలు విప్పడం ప్రారంభించాయి మరియు రాజ్యం గందరగోళంలో పడింది. ద్రోహానికి అంధుడైన రాజు తన సలహాదారుని విశ్వసించడం కొనసాగించాడు మరియు ప్రజలు బాధపడటం ప్రారంభించారు. ఒకప్పుడు శాంతియుతంగా ఉన్న రాజ్యం ఇప్పుడు కరువు, రోగాలు మరియు యుద్ధంతో బాధపడుతోంది. ప్రజలు సహాయం కోసం తమ రాజును అరిచారు, కాని లార్డ్ రావెన్స్వుడ్ రాజ్యంపై పట్టు బిగించింది. ద్రోహంతో రాజు యొక్క స్వంత కుటుంబం విచ్ఛిన్నమైంది మరియు అతని ప్రియమైనవారు చాలా బాధపడ్డారు. ఒకప్పుడు జీవితం మరియు నవ్వుతో నిండిన రాణి ఇప్పుడు తన పూర్వపు స్వభావానికి నీడగా ఉంది. ఆమె ప్రజల బాధలతో ఆమె హృదయం విరిగిపోయింది. లార్డ్ రావెన్స్వుడ్ యొక్క ద్రోహం యొక్క పరిధిని చాలా ఆలస్యంగా గ్రహించిన రాజు విచారం మరియు దుఃఖంతో నిండిపోయాడు. అతను తన జీవితంతో మనిషిని విశ్వసించాడు మరియు బదులుగా అతను ద్రోహం చేయబడ్డాడు. రాజ్యం పతనం అంచున ఉంది మరియు రాజు యొక్క స్వంత జీవితం ప్రమాదంలో ఉంది. ఒకప్పుడు తమ రాజును ప్రేమించి గౌరవించిన ప్రజలు ఇప్పుడు ఆయనపై ఎదురు తిరిగారు. తన రాజ్యాన్ని, తన ప్రజలను, తన కుటుంబాన్ని తాను విశ్వసించిన వ్యక్తి వల్లే సర్వనాశనం అవుతున్నదని గ్రహించిన రాజు హృదయం దుఃఖంతో బరువెక్కింది మరియు అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. మరియు అతను తన ఖాళీ సింహాసన గదిలో ఒంటరిగా నిలబడి ఉండగా, నేను లార్డ్ రావెన్స్వుడ్ని అని తన స్వరం గుసగుసలాడే శబ్దాన్ని అతను విన్నాడు.